కష్టం కానిపోయింది. కాకపోతే ఇంత ఇబ్బంది అప్పుడు 50 ఏళ్ళు చేసిరు కానీ అప్పుడు కూడా లేదు ఇంత కోస. అప్పుడు 50 ఏళ్ళ ప్రభుత్వం వాళ్ళదే ఉన్నది కానీ ఇంత ప్రాబ్లం లేకుండే. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక ఆళ్ళకు ఫిర్యా అనుకున్నాం బస్సు, అది ఫిర్యా అనేది పెట్టినావు. అది కాకుండా నువ్వు ఏంటంటే దాని బదులు ఒక కుటుంబానికి ఒక ఇంటికి తరపున ఒక రేషన్ కార్డు తరపున నువ్వు ఒక కుటుంబానికి బాగుపడేది ఆడమో ఇంట్లోకి సంబంధించిన అలాంటిది పెట్టి ఉంటే నీ పేరు ఇంకా చాలా బాగుండేది. కానీ ఒక ఆడి మనిషికి అంటే ఎంత పెద్ద మనిషి అయినా ఇప్పుడు నువ్వు ఒక నాయకుడిని గెలిచినావు, నువ్వు ఎక్కినా బస్సు ఎక్కినా కానీ నిలబడాలి కదా. ఒక సపోజ్ చిన్నగా నువ్వు నాయకుడు సీఎం అయినావు, నువ్వు బస్సు ఎక్కినా కానీ నిలబడాలి కదా, పైసలు ఇచ్చి నిలబడాలి. అంటే ఇప్పుడు మహిళలకు గౌరవం ఇవ్వద్దంటవా? మహిళలకు గౌరవం ఇచ్చిందంటే మహిళలు ఇస్తేనే గెలిచినావా నువ్వు? మనం లేదు మహిళలు వచ్చారు, మహిళలు లేదు మనం వాళ్ళకి ఇచ్చే విలువ మనకు ఇవ్వాలి కదా. వాళ్ళు ఉట్టిగా కూర్చున్న వాళ్ళకేమో సీట్లు, మనం పైసలు ఇచ్చి ఇవ్వాలి. ఎందుక ఇంత పరిపాలన? దాన్ని కాకుండా వేరే ఏదైనా ఉపయోగించండి. రైతులకు కూడా ఎందుకు ఇవ్వాలి? ఏమైనా చెట్లకు కాస్తున్నాయా? కష్టపడాలి ఒక లెక్కనే పద్ధతి పెట్టింది కానీ అలాంటి ఒక లేడీస్ కాదు తప్పంటావు. అదొకటి చాలా 100% తప్పే. నేను ఎక్కడైనా మాట్లాడగలుగుతా, ఎట్లయినా మాట్లాడగలుగుతా. నేను కూడా అదే పార్టీ కాదంటలేను. ఏది ఇట్లా చేస్తే ఏం వస్తుంది? నా కొడుకైనా కానీ సరిగానే ఉండాలి. లంగ చేష్టలు దొంగ చేష్టలు చేస్తే కొట్టమా? ఎటువంటి నా కొడుకని ముద్దు పెట్టుకుంటే నాకు కాదు, వాడు పెద్ద పెద్ద పనులు చేస్తాడు, అది అడుగులు నేను కట్టలేదా? అట్లాంటి పనులు ఎందుకు చేయడం? నీ విలైన కాడికి చేయి. నువ్వు లేనిపోయి 99 ఆమెడీలు పెట్టుడు, ఇవన్నీ పెట్టుడు, నేను ఏదో పెడతా, నీకు గ్యాస్ పుట్టిస్తా, నీకు బస్సు పెడతా, నిన్ను ఓలా అడిగిన వాళ్ళు అన్నీ వేస్ట్. వేస్ట్ 400 హామీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు ఇచ్చిండు. రైతు భరోసా 15,000 అన్నాడు. వానకాలం పోయింది, వ్యవసాయం పోయింది. ఊళ్ళోనికి అదే రూపానికి 10-15 మందికి వేసిండు. ఊళ్ళే ఒక మండలానికి ఒక ఊరికి వేసిండు. ఇంతవరకు రూపాయి బిల్ల లేదు. బ్యాంకులో పోయి తిరిగి కూడా ఉన్నది. అన్ని దొంగ అమలైన చూపించు, దొంగ హామీలు తప్ప అమలైన ఒక్కటి గ్రామ పంచాయతీ ప్రతి ఒక్క ఊరుంది. ప్రతి ఒక్క గ్రామ ఏం లేదు, కుర్చీ కోసం చూసుకుంటు తప్ప వేరే ఏం లేదు. గ్రామ పంచాయతీ కుర్చీ కోసం చూసుకుంటు తప్ప వేరే ఏం లేదు. సీటు ఆయన చూసుకుంది, ఆయన సీటు కోసం ప్రజలను చూస్తలేడు. ప్రజలు అంటే ఇప్పుడు బుద్ధి చెప్తారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ కాదు, సర్పంచ్ ఎలక్షన్, జడ్పీటీ ఎలక్షన్ నుంచి బుద్ధి చెప్తారు. నా పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ అంత అభివృద్ధి చేసింది దేశం, మళ్ళా కేసీఆర్ సీఎం. ఇప్పుడు కూడా కేసీఆర్ సీఎం. అది తప్పు. అని వాడు ఒంటరిగా పోలీసులు లేకుండా సీఎం నమ్మను. మా అంతలో ఎమ్మెల్యేలు అందరూ కూడా పామాలు కాదు. ఇప్పుడు వెళ్తుండే 5 లక్షల మందితో గజ్వేల్ సభ ఉంది, కామారెడ్డి సభ ఉంది. మా కేసీఆర్ 5 లక్షల మందితోటి గజ్వేల్ పెడుతుంది సభ, సంగారెడ్డిలో పెడుతుంది. ఈ నెలాకలరా ఉంటది, పక్కా ఉంటది. 5 లక్షల జనంతో 5 లక్షల జనంతో పెడుతున్నాం రైతుల కోసం. 5 లక్షలు గ్రాండ్ గా ₹1 సొంత మా పైసలతో వస్తాం. మా సార్ గురించి దద్దరిల్లు కాదు, ఢిల్లీ కదులుతుంది. తప్పు మాట సార్. సీసా డబ్బులు లేకుంటే జనాలు లేదు, మా సొంత డబ్బులు పెట్టుకొని మేము జనం గల్లీ నుంచి ఢిల్లీ దాకా అదరగొడతాం. మొత్తం బెదిరిపోవాలి. అట్లా తరిలో వస్తాం. నా బండి ఉంది, అది నా బండిని పెట్రోల్ పోసుకొని రాగలుగుతుంది. నా సోపతి ఇంకా 4 వస్తుంది. నా వంతు మా సింగాటము, నా పేరు సత్తయ్య. నా వంతు 500 మంది సింగాటకి 500 మంది వస్తున్నాం అంటే అర్థం చేయి. ఊరికెళ్ళి 500 మంది వేసుకో. మొత్తం 5 లక్షల మందితోటి గజ్వేల్ ఒక ప్రోగ్రామ్, సంగారెడ్డి పెడితే మిర్చల్ 2 ప్రోగ్రాంలు 5 లక్షలు. ఎన్ని సీసాలు ఇవ్వాలి రావాలంటే? సీసాలు మాకు అవసరం లేదు సార్. బిర్యానీలు ఏది అవసరం మాకు రైతుకు వెన్నుముక్క. మాకు రైతు భరోసా వస్తే సంతోషం. కేసీఆర్ ఉన్నానికి మాకు ఎమ్మెల్యేనే, కానీ మాకు అంత సంతోషం. గెలుస్తారా ఈసారి కేసీఆర్? ఇప్పుడు గెలిచేవాడు ఆల్రెడీ. మళ్ళీ ఈసారి నెక్స్ట్ ఎలక్షన్ లో ఇప్పుడు 3 సార్లు చూసినాం, ఈసారి ఓడగొడతామంటారు. తప్పది.
అది అనేది బూటక మాటలు అనేది ఇప్పుడు ఏర్పడతాయి కదా, ప్రజలే బుద్ధి చెప్తారు. ఎవరైనా ప్రజలు ఇప్పుడు చెప్తారు కదా రన్నింగ్ చెప్పనీకి, అసెంబ్లీకి రావడం కదా తప్పది. చూస్తుండు నెలాఖరు వరకు ఎండింగ్ వరకు అసెంబ్లీకి వస్తాడు, సభ పెట్టిన తర్వాత ఇక ఆమె నుంచి బయటకు వెళ్తుండు. ఇప్పటిదాకా పులి పక్క పడ్డది అనుకుంటారు, పులి వెళ్తుంది, పులి వెళ్ళినాక అప్పుడు కనబడుతుంది. ప్రజల మందరం చూస్తాం కదా, మనకే బుద్ధి చెప్పి ఒక్క రోజు కోసము దొంగ అబద్ధాలు ఆడి మన కొడంగల్కి ఎందుకో రాలే. ఆ జనం ఎట్లా నిలబడడం, కొడంగల్లో కూడా మొన్న పోయిన కేటీఆర్ సార్ ఇట్లా మేమందరం ఇప్పుడు రాజీనామా చేసి గెలుమాను 50,000 పైసలతో గెలవకపోతే మా కేటీఆర్ సారు రాజీనామా చేసి పక్కా గెలుస్తాడు, ఇంకా మెజార్టీ తోటి గెలుస్తాడు. నువ్వు రాజీనామా చేసి నువ్వు ఆడ కూడా గెలిపిస్తాడు. పట్నం రెడ్డి ఈడ కూడా సిరిసిల్ల కేటీఆర్ బంపర్ మేడతాడు, ఇంకా గెలుస్తాడు. ఎక్కడ ఈడ పెట్టి ఏం సార్ ఇది ఇది రుణమాపేసిన అంటాడు, ఊళ్ళో అనుకో 2 లక్షలు అయిపోయినాయి. సభలో దొంగ హామీలు తప్ప వచ్చిన హామీలు లేదు. నన్ను కాస్తాడు జనాడు నా సింగాడము అప్పు చేసి సరే కానీ సాధించిండు. అప్పు చేసిండు మాకే అప్పు చేసిండు కదా, కొన్ని వేలు అప్పు చేసిండు కదా, 1000 కోట్లు అప్పు చేసిండు కదా. మనం భార్య చేసుకుంటే అప్పే అవుతుంది, పిల్లలు అంటే అప్పే అవుతుంది. వాళ్ళు తెస్తారు, మనం నేర్పుకుంటాం. ప్రతి ఇంటికి అప్పు ఉంటుంది, ప్రతి గ్రామ పంచాయతీకి అప్పు ఉంటుంది. ఎప్పుడు ఏ గ్రామ పంచాయతీకి అయినా 0 బిల్లు ఉండదు. చిన్న గ్రామ పంచాయతీకి అయినా అప్పు ఉంటుంది. ఒక మన ఇండియాకు మన తెలంగాణ సీఎం అప్పు వేసిందంటే ఈ కరెంట్ ఎక్కడిది, నీళ్ళు ఎక్కడిది, ఈ రోడ్ ఎక్కడిది? 1 గంట కరెంట్ ఇవ్వలేదు నీ ప్రభుత్వంలో. అప్పట్లో రూపాయలు పెట్టుకున్నాడు అన్నం. ఈ ఓట్లుగా ఎప్పుడే వెళ్ళినాయి. ఇవాళ నీకేందా సీట్ వచ్చింది అనుకుంటాడు. సీట్ ఏ రకంగా వచ్చింది నీకు? ఇది నోటి, ఎందుకంటే చాలా తప్పు. డబ్బులు పడ్డాయా? ఎందుకని అందరు పడ్డాయంట. రైతు భరోసా డబ్బులు పడ్డాయా? రైతు భరోసా డబ్బులు ఎందుకని? ఏమో ఎవరు ఇవ్వలేదా మీ ఊర్లో? కొంతమంది పడ్డాయంటే కొంతమంది పడితే తెచ్చుకున్నామని చెప్తారా అయ్యా? మాకు ఏడంగా తెచ్చుకుంటారు, ఆడంగా తెచ్చుకుంటారు, కానీ మాకు వాళ్ళు ఇంకా గెలుస్తాడా మరి ఈసారి రేవంత్ రెడ్డి ఇట్లా చేస్తే? తెలియదు. కేసీఆర్ మంచిగా చేసిండా? ఆయన మంచిగా చేసిండు. మరి రేవంత్ రెడ్డి ఏం చేయట్లే. పింఛన్లు ఇయ్యట్లే. పింఛన్లు ఇంకా ముసలి ఒక నెల పడేటి మళ్ళీ నిలబడుతుంది, మళ్ళీ నిలబడేటి మళ్ళీ నిలబడుతుంది. ఏమైతే చేస్తున్నావా? 4,000 ఇస్తాను కదా పింఛను. ఏవి ఆడలకు మంచికి 2,500 ఇస్తాను. వేపాయి ఇక ఏం మంచారు ఏం చేయడం. మీకు బస్సు ఫ్రీ పెట్టిండు కదా? ఇక బస్సు ఫ్రీ పెడితే ఎవరి మీద ఒకటి గుద్దుకునే ఉంది, కానీ ఇంకా దానికి తప్ప ఇంకేం లేదు. ఏమిటి చార్జీలు పెట్టుకుంది నయముండే. ఒకరి మీద ఒకటి గుద్దుకుంటారు, ఒకరి మీద ఒకటి పడుతుర్రు. అన్ని మోట మాటలు, గలీజ్ మాటలు. ఏమిటికి అది ఒట్టిగా పెట్టి అది అనవసరంగా పెట్టిండు ఆ బస్సు. గలీజా రోడ్డు మీద తిరిగిన వాళ్ళు కూడా మాట్లాడరు అట్లా. అంత గలీజ్గా మాట్లాడతారు బస్సులలో. ఎందుకు ఇట్లా చేస్తుండవు మరి రేవంత్ రెడ్డి? ఏమో ఎందుకు అట్లా చేస్తుండవు మరి. గెలుస్తాడా? ఏం గెలవడు. గత చేస్తే ఎట్లా గెలుస్తాడు? అన్ని మంచి పనులు చేస్తుంటే మంచిగా చేసిండని చెప్తారు. గెలిపించారు కామన్నా. ఇక గెలిపించారంటే ఆయనకు గెలిచే పాపం ముందే గెలిచిండేమో అంతే. 2,000 ఆ 2,000 కూడా ఏడాదికి ఒక దాడి ఇస్తారు. అవునా? రోజు ఇవ్వట్లేదా? ఇస్తలేరు, నెలకి ఇస్తలేరు. నెల వెళ్ళిపోతుంది మా దగ్గర ఆడవాళ్ళ కాడ. రేవంత్ రెడ్డి ఫ్రీ బస్ పెట్టాడు కదా, నువ్వు ఆటో ఎక్కేంటి? ఇక మరి అందకు గిడ కూర్చొని టైం కందప్ప ఏం చేస్తారు? టైం కందని బస్సులో మంచి బోయబో కొట్టుకుంటారు, ఒకరికొకరు నూక్కుంటారు. ఆ బస్సులో కూడా ఆడవాళ్ళు మొగోళ్ళు అన్నారు. వేస్ట్ పెట్టిండా పోయింది బిడ్డ నాకు వద్దు మంచిది. అది ఉన్నోళ్ళకే మేలు అవుతుంది.